సార్వత్రిక ఎన్నికల్లో జట్టుగా పోటీ చేసి విజయాన్నందుకుని నూతన ప్రభుత్వ ఏర్పాట్లో తన వంతు పాత్ర పోషించిన ఎర్ర సైన్యంతో హస్తం పార్టీకి దోస్తీ తెగినట్టేనా? పంచాయతీ ఎన్నికల్లో జట్టు కట్టేందుకు అధికార పార్టీ నాయకులు విముఖత వ్యక్తం చేశారా? అందుకోసమే పంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీలోకి దిగారా? వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో పాగా వేసేందుకే ఇప్పటి నుంచి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా? ఓ మంత్రి కనుసన్నల్లోనే పొత్తు పెట్టుకోకుండా కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందా? కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ పిక్చర్ ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. కొత్తగూడెం నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఎన్ని ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో కూడిన ఓటర్లు ఉన్న నియోజకవర్గం. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందిన పరిస్థితి. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్, 2018లో కాంగ్రెస్ పార్టీ, 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సిపిఐ పార్టీ గెలుపొందింది. కాగా ఒకప్పుడు చాలా పట్టున్న కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి పొత్తులు లేకుండానే ముందుకు వెళ్లడానికి చాలా కారణాలు వినిపిస్తున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో 2023 సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ పార్టీ గెలుపొందినప్పటి నుంచి కూడా ఆ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గంలో బలంగా తయారవుతూ వస్తోంది. అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సిపిఐ పార్టీ కండువాలు కప్పుకొని ఆ పార్టీలోకి మారిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ అన్ని ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన సిపిఐ కాంగ్రెస్ పార్టీల స్నేహం పంచాయతీ ఎన్నికల్లో మాత్రం తెగిపోయినట్టు కనిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం ఒక మంత్రి కొత్తగూడెం నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవడంతో ఇప్పటి నుంచే సిపిఐని దూరం పెట్టాలనుకుంటున్నారనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో అందరూ సిపిఐ కాంగ్రెస్ పార్టీ జట్టుగానే ఎన్నికలకు వెళతాయని భావించారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి సిపిఐ అభ్యర్థుల్ని ఎంపిక చేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ఎంపిక చేస్తూ వచ్చారు. అయితే ప్రతి వార్డులో కూడా సిపిఐ వర్సెస్ కాంగ్రెస్ గానే ఈ ఎన్నికలు సాగినట్టుగా కూడా చూడొచ్చు. కొన్ని చోట్ల రాష్ట్రంలో బద్ధశత్రువులుగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసేయి. కానీ సిపిఐ కాంగ్రెస్ మాత్రం ఒంటరిగానే పోటీలో నిలిచాయి. ప్రతి ఎన్నికల్లో కూడా పొత్తులతోనే ముందుకు వెళుతున్న సిపిఐ కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోటీకి వెళ్లాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునేందుకే ఈ పొత్తులు వద్దంటూ కింది స్థాయి నాయకులను ఆదేశించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సిపిఐతో పొత్తుంటే కొత్తగూడెం స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకోవలసిన పరిస్థితి వస్తుందేమోనన్న అనుమానంతోనే సిపిఐ పార్టీని ఇప్పటి నుంచి దూరం పెడుతున్నారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే సిపిఐ కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేకుండానే ఒంటరిగానే బరిలోకి దిగుతామంటూ కొత్తగూడెంలో తమ సత్తా చాటుతామంటూ ముందుకు పోతున్నారు. ఏది ఏమైనా జట్టుగా ముందుకు వెళ్లిన రెండు పార్టీలు విడివిడిగా పోటీల్లో నిలబడడం జరిగింది. కొత్తగూడెం నియోజకవర్గంలోని చాలా పంచాయతీలలో సిపిఐ పార్టీ ఎక్కువ పంచాయతీ సీట్లు గెలుపొందింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా సర్పంచ్ స్థానాల్ని గెలుపొందింది. దీంతో వచ్చే ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు కూడా పోటీలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదేగాని జరిగితే ఇటు సిపిఐ అదేవిధంగా అటు కాంగ్రెస్ పార్టీలు ఇద్దరూ నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని కార్యకర్తలు కంగారు పడుతున్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ సిపిఐగా మారబోతుందనే సంకేతాలు ఇప్పటి నుంచే వినిపిస్తున్నాయి. మరి ఈ పొత్తుల వ్యవహారం కొత్తగూడెం నియోజకవర్గం వరకే పరిమితం చేస్తారా, లేదా వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ చేయి వదిలేస్తారా అనేది వేచి చూడాల్సిందే.